హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనం జాతీయ ఉద్యమం గురించి తెలుసుకున్నామండి. అందులో మనం మితవాద యుగం గురించి తెలుసుకున్నాము. ఈరోజు క్లాస్లో మనం అతివాద యుగం గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ క్లాస్లో కాంగ్రెస్ పార్టీ స్థాపన గురించి, రక్ష కవట సిద్ధాంతం గురించి, మితవాద యుగంలో ఎవరెవరు పాల్గొన్నారు, వారు స్థాపించిన పత్రికల గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం అతివాద యుగం గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. 2 దశాబ్దాలు కాంగ్రెస్కు నాయకత్వం వహించిన మితవాదులు 1905 తర్వాత ఇంకా కనిపించలేదండి. 1905 నుంచి 1920 వరకు కాంగ్రెస్లోని అతివాదులు జాతీయోద్యమానికి నాయకత్వం వహించారన్నమాట. అయితే మితవాదులకు మరియు అతివాదులకు మధ్య నిరంతర భావఘర్షణ కొనసాగింది. మితవాదులు 20 ఏళ్ల పాటు ఉద్యమానికి నాయకత్వం వహించి పూర్తిగా విఫలమయ్యారని అతివాదులు భావించారన్నమాట. అతివాదులు మరియు మితవాదుల మధ్య భేదాభిప్రాయాలు తీవ్రమై అతివాదులు ఉద్యమాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి బెంగాల్ రాష్ట్ర విభజన తక్షణ కారణం కూడా అయిందని చెప్పవచ్చు. అతివాద ఉద్యమానికి కొన్ని అంతర్జాతీయ సంఘటనలు కూడా ప్రేరణ కలిగించాయండి. 1896 ఆఫ్రికా దేశమైన అబ్సీనియా ఇటలీని ఓడించడము, 1899 1902 మధ్య దక్షిణాఫ్రికా రైతులైన బోయర్లు ఆంగ్లేయులను వరుస యుద్ధాల్లో ఓడించడము, మరియు 1904 నుంచి 5లో ఆసియాలోని చిన్న దేశమైన జపాన్, ఐరోపాలోని అత్యంత పెద్ద దేశమైన రష్యాను ఓడించడంతో భారతదేశంలో జాతీయ భావాలు తీవ్రంగా ఉధృతమయ్యాయనే చెప్పవచ్చును. అయితే అతివాద నాయకులు ఎవరు అంటే, ముఖ్యంగా అతివాద నాయకులు మనం గుర్తుంచుకోవాల్సింది లాల్ బాల్ పాల్ అండి. ఇందులో పాల్గొన్నవారు బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్ మొదలగు వారు ఉన్నారు. అయితే ముందు బాలగంగాధర్ గురించి తెలుసుకుందామండి. తిలక్ పూనాలో చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అఖాడాలను స్థాపించి యువకుల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నం చేశాడు. ఫ్రెండ్స్, ఇక్కడ వారు స్థాపించిన పత్రికల గురించి, సంస్థల గురించి ఇంపార్టెంట్ అండి. 1893లో గణేష్ ఉత్సవం మరియు 1895లో శివాజీ ఉత్సవంను కూడా ప్రారంభించాడు. బాలగంగాధర్ తిలక్ కేసరి అనే మరాఠా పత్రికను, మహారాఠా అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించాడు. కేసరి అనే మరాఠీ పత్రికను ఎవరు ప్రారంభించారని ఎగ్జామ్స్లో ఎన్నోసార్లు అడిగారండి. బాలగంగాధర్ తిలక్ 1896లో క్షామం తాండవిస్తున్న సమయంలో మహారాష్ట్రలో పన్నుల నిరాకరణోద్యమాన్ని కూడా చేపట్టాడు. అయితే బాలగంగాధర్ తిలక్ యొక్క అఖాడాలను స్థాపించి యువకుల్లో దేశభక్తిని పెంపొందించే ప్రయత్నంలో ఇతను ఇంకేదో చేస్తున్నాడని చెప్పేసి ఈయన మీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయండి. అంటే ఇతను అశాంతి పిత అని చెప్పేవారు. వాలెంటైన్ చిరోల్ అనే రచయిత తాను రాసిన ఇండియన్ అన్రెస్ట్ అనే గ్రంథంలో తిలక్ను భారత అశాంతి పిత అని కూడా వర్ణించాడని చెప్పవచ్చును. తిలక్ అతివాద భావాలకు ఆకర్షితులైన భారతీయ యువకులు తీవ్రవాదం వైపు ఆకర్షితులై అశాంతిని రగిలిస్తున్నారని చిరోల్ తన గ్రంథంలో పేర్కొన్నాడు. అయితే మొదటిసారి ఆంగ్లేయులు తిలక్ను 2 సార్లు బర్మాలోని మాండలి జైలుకు పంపించారు. మొదటిసారి ఏమో 18 నెలలు, రెండోసారేమో 1908లో 6 ఏళ్ళు మాండలి జైల్లో నిర్బంధించారండి. నెక్స్ట్ మనం లాలా లజపతి రాయ్ గురించి తెలుసుకుందాం. లాలా లజపతి రాయ్ని పంజాబ్ కేసరి అని అంటారండి. కేసరి అనే మరాఠా పత్రికను ఎవరు స్థాపించారంటే, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. తిలక్ స్థాపించాడు. పంజాబ్ కేసరి అని ఎవరన్నా అంటారంటే లాలా లజపతి రాయ్ అని అంటారు. పంజాబీ మరియు పీపుల్ అనే పత్రికలను స్థాపించాడు. ఇతను అన్హ్యాపీ ఇండియా అనే పుస్తకాన్ని రచించాడు. 1917లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను అమెరికాలో స్థాపించాడని చెప్పవచ్చు. బిపిన్ చంద్రపాల్ పరిదర్శక్ మరియు న్యూ ఇండియా అనే పత్రికలను భారతదేశంలో మరియు స్వరాజ్ అనే పత్రికను ఇంగ్లాండ్లో స్థాపించాడు. న్యూ ఎకనామిక్ మేనక్ అనే పుస్తకాన్ని రచించాడు. ఇప్పుడు మనం ఇంకా అరవింద్ ఘోష్ గురించి తెలుసుకుందాం. అరవింద్ ఘోష్ ఉపాధ్యాయుడు అండి. ఇతను అతివాద వర్గంలో ఉన్నత నాయకుడిగా ఎదిగాడు. ఇతను వందే మాతరం పత్రికను స్థాపించాడు. అతివాద పోరాట పద్ధతులైన స్వదేశీ మరియు నిష్క్రియాత్మక ప్రతిఘటనను రూపొందించాడు. ఇతను 1909లో రాజకీయాల నుండి శాశ్వతంగా నిష్క్రమించాడు. ఒక ఆశ్రమాన్ని పాండిచ్చేరిలో ఏర్పాటు చేసుకొని అక్కడే ఇతను మరణించాడు కూడా. ఆర్య అనే ఆధ్యాత్మిక పత్రికను స్థాపించాడు. లైఫ్ డివైన్ సావిత్రి, న్యూ ల్యాంప్స్ ఫర్ ఓల్డ్ అనే గ్రంథాలను రచించాడు. సర్దార్ అజిత్ సింగ్ గురించి మనం ఇక్కడ తెలుసుకోవాలండి. ఇతను భగత్ సింగ్కు చిన్నాన. ఇతని స్ఫూర్తితోనే భగత్ సింగ్ విప్లవవాదిగా మారాడు.
భగత్ సింగ్ విప్లవవాదిగా మారాడు. భారత సొసైటీ మరియు అంజుమన్ మొహబ్బత్ ఏ వతన్ అనే 2 సంస్థలను సర్దార్ అజిత్ సింగ్ స్థాపించాడండి. పీష్వా మరియు భారతమాత అనే 2 పత్రికలను కూడా స్థాపించాడు. ఇప్పుడు మనం బెంగాల్ విభజన గురించి తెలుసుకుందామండి. బెంగాల్ విభజన విలియం వార్డ్ అనే అధికారి ప్రతిపాదించాడు. దీనికి లార్డ్ కర్జన్ 1903లో పరిపాలనా సౌలభ్యం కొరకు బెంగాల్ను పశ్చిమ బెంగాల్ మరియు తూర్పు బెంగాల్గా విభజిస్తున్నట్లుగా బెంగాల్ విభజన అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 1905లో బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ ఈయన సౌలభ్యం గురించి అంటే పరిపాలన గురించి 2గా విభజించాడు. ఢాకా రాజధానిగా, తూర్పు బెంగాల్కేమో ఢాకా రాజధాని అవుతుందని ప్రకటించాడు. పశ్చిమ బెంగాల్కేమో కలకత్తా అండి. అయితే దీన్ని ఏంటంటే విభజించు పాలించు అనే ఆంగ్లేయుల యొక్క విధానం అండి. పరిపాలన సౌలభ్యం అనే నెపంతో హిందువులను ముసల్మాన్లను విభజించే కుట్ర అనమాట. అయితే ఏం జరిగిందంటే పశ్చిమ బెంగాల్కి కలకత్తా రాజధానిగా కొనసాగుతుందని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న తూర్పు బెంగాల్కు ఢాకా అవుతుందని ప్రకటించాడు. అయితే ఆనాడు బెంగాల్ రాష్ట్రంలో చాలా జనాభా ఉండేదండి. ఇంత పెద్ద రాష్ట్రాన్ని ఒకే గవర్నర్ పాలించడం కష్టమని బెంగాల్ విభజన అనివార్యమని గవర్నర్ జనరల్ ప్రకటించాడనమాట. అయితే కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పవచ్చు. అయితే ఆనాడు తూర్పు బెంగాల్లో ముసల్మాన్లు మరియు పశ్చిమ బెంగాల్లో హిందువులు అధికంగా ఉండేవారు. మధ్యలో 1903-5 మధ్యలో సురేంద్రనాథ్ బెనర్జీ నాయకత్వంలో బెంగాల్ విభజనను అడ్డుకోవడానికి విభజన వ్యతిరేక ఉద్యమాన్ని చేపట్టారు. కాంగ్రెస్ బెంగాల్ విభజనను ఆపలేకపోయిందండి. 16 అక్టోబర్ 1905న బెంగాల్ విభజన లార్డ్ కర్జన్ అమల్లోకి తీసుకొచ్చాడండి. తర్వాత కాంగ్రెస్లో చీలిక 1907లో బెంగాల్ విభజన మితవాదులు మరియు అతివాదుల మధ్య ఉన్న అగాధాన్ని మరింత పెంచిందండి. 1907లో కాంగ్రెస్ యొక్క సాంవత్సరిక సమావేశం సూరత్లో జరిగింది. రాస్ బిహారీ ఘోష్ దీనికి అధ్యక్షత వహించిండనమాట. అయితే కాంగ్రెస్ పార్టీ అతివాద మరియు మితవాద శాఖలుగా ఈ సమావేశంలో ఈ 2 వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిందండి. ఈ విధంగా కాంగ్రెస్లో చీలిక 1907లో వచ్చిందని చెప్పవచ్చు. నెక్స్ట్ స్వదేశీ ఉద్యమం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. 1905-8 దీన్నే వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు. ఎందుకు ఆ విధంగా అంటారంటే 1882లో బంకిం చంద్ర చటర్జీ వ్రాసిన ఆనందమఠన్ నవలలోని దేశభక్తి గీతమైన వందే మాతరం ఈ ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చిందండి. అయితే ఈ ఉద్యమం ఎందుకు జరిగింది అంటే ఇది తొలి ప్రజా ఉద్యమం అండి. బెంగాల్ విభజనను రద్దు కోరుతూ అతివాద నాయకుల ఆధ్వర్యంలో నడిచిన స్వదేశీ ఉద్యమం అన్నమాట. అయితే 1896 కాంగ్రెస్ యొక్క కలకత్తా సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ దీనిని తొలిసారిగా పాడారు వందే మాతరాన్ని. ఆ విధంగా స్వదేశీ ఉద్యమం లేదా వందే మాతర ఉద్యమం అని కూడా అంటారు. స్వదేశీ ఉద్యమం యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్ సలహా మేరకు విభజన రోజైన 16 అక్టోబర్ 1905ను రక్షాబంధన్ దినోత్సవంగా జరుపుకున్నారు. హిందూ మరియు ముసల్మాన్లు ఒకరికొకరు రాఖీలు కడుతూ సోదరభావాన్ని వ్యక్తపరిచారనమాట. ఇంకా అంతేకాకుండా ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ అమర్ సోనార్ బంగ్లా అనే గీతాన్ని కూడా రచించాడు. ఇదే బంగ్లాదేశ్కి నేడు జాతీయ గీతం అండి. నెక్స్ట్ విదేశీ వస్తువులను బహిష్కరించడము స్వదేశీ ఉద్యమంలో ఒక ముఖ్య కారణమనే చెప్పవచ్చును. నెక్స్ట్ బ్రిటిష్ విద్యా సంస్థలను బహిష్కరించి ప్రత్యామ్నాయంగా విదేశీ సంస్థలను స్వదేశీ విద్యా సంస్థలను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. బెంగాల్లోని బారిసల్ అనే పట్టణంలో అశ్విని కుమార్ దత్ అనే కాంగ్రెస్ నాయకుడు స్వదేశీ బంద్ సమితి అనే యువజన సంఘాన్ని కూడా స్థాపించాడు. దీనికి బెంగాల్ వ్యాప్తంగా అనేక శాఖలు కూడా ఉండేవి. ఈ ఉద్యమంలో ముఖ్యమైన నాయకులు ఎవరంటే బెంగాల్లో బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్ మొదలగు వారండి. బాలగంగాధర్ తిలక్ ఏమో బొంబాయి రాష్ట్రంలో గణేష్ మరియు శివాజీ ఉత్సవాల్లో ఈ ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. 1911 డిసెంబర్లో ఇంగ్లాండ్ రాజు జార్జ్ V భారతదేశాన్ని పర్యటించాడండి. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏ ఇంగ్లాండ్ రాజు భారతదేశాన్ని పర్యటించాడంటే జార్జ్ V అండి. ఇతను భారతదేశాన్ని సందర్శించిన ఏకైక బ్రిటిష్ రాజు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు బెంగాల్ విభజనను రద్దు చేసి పశ్చిమ మరియు తూర్పు బెంగాల్ను విలీనం చేస్తున్నట్లుగా ప్రకటించాడు. బెంగాల్ రాష్ట్ర పరిమాణాన్ని తగ్గించడానికి ఒరిస్సా మరియు బీహార్లను వేరు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. ముస్లిం లీగ్ పార్టీ కోరుకున్నట్లుగా రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చబడుతుందని ప్రకటించారు. దీనిని రెండో హార్డింగ్ 1912లో అమలు చేశాడండి.
1905లో అమల్లోకి వచ్చిన బెంగాల్ విభజన 1911లో బ్రిటిష్ రాజ్ జార్జిఫై పర్యటనతో రద్దయిందండి. నెక్స్ట్ ముస్లిం లీగ్ పార్టీ స్థాపన 1906లో ఢాకా రాజధానిగా అంటే ఢాకా రాజధానిగా డిసెంబర్ 30, 1906లో స్టార్ట్ అయిందండి. దీనికి స్వదేశీ ఉద్యమ కాలంలో సంభవించిన ఒక ముఖ్య పరిమాణం అండి. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపన అనేది డిసెంబర్ 30, 1906లో ఢాకాలో అలీగర్ ఉద్యమానికి సంబంధం ఉన్న నాయకులు ఈ పార్టీని స్థాపించారు. ప్రధాన స్థావరం లక్నో అండి. నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమం గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నామండి. హోమ్ రూల్ ఉద్యమము తిలక్ ఉద్యమం అని కూడా అంటారు. అండ్ తిలక్ ఉద్యమము హోమ్ రూల్ ఉద్యమము ఏ టైంలో స్టార్ట్ అయిందంటే 1916లో తిలక్ మరియు అనీ బెసెంట్ నాయకత్వంలో 2 వేర్వేరు హోమ్ రూల్ ఉద్యమాలు భారతదేశంలో ప్రారంభమయ్యండి. ఒకటి తిలక్ ఉద్యమము, 2 అనీ బెసెంట్ ఉద్యమం అండి. మనం నెక్స్ట్ ఆగస్ట్ డిక్లరేషన్ గురించి తెలుసుకుందాము. తిలక్ ఉద్యమము ఏప్రిల్ 1916లో తిలక్ హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను పూనాలో స్థాపించాడండి. స్వయం పాలన ఈ ఉద్యమం యొక్క ప్రధాన డిమాండ్. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని తిలక్ డిమాండ్ చేశాడు. ఈ సందర్భంలోనే తిలక్కు లోకమాన్య అనే బిరుదుని ఇవ్వబడిందండి. బాలగంగాధర్ తిలక్ బిరుదు ఏంటంటే లోకమాన్య అండి. అనీ బెసెంట్ ఉద్యమం ఏమో సెప్టెంబర్ 1916లో అనీ బెసెంట్ మద్రాస్లో హోమ్ రూల్ లీగ్ అనే సంస్థను స్థాపించింది. అనీ బెసెంట్ యొక్క హోమ్ రూల్ లీగ్ దేశవ్యాప్తంగా 200 శాఖలతో విస్తరించిందండి. 1917లో మత ఘర్షణలు చెలరేగడము మరియు బ్రిటిష్ ప్రభుత్వం ఆగస్ట్ డిక్లరేషన్ ప్రకటించడం వలన ఈ ఉద్యమము ఆపివేయబడిందని చెప్పవచ్చును. నెక్స్ట్ మనం ఆగస్ట్ డిక్లరేషన్ గురించి తెలుసుకుందామండి. ఆగస్ట్ డిక్లరేషన్ 1917 ఇయర్స్ ఇంపార్టెంట్ అండి. ఇవి ఆగస్ట్ 20, 1917 ఆనాటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎడ్విన్ మాంటేగ్ ఈ ప్రకటన చేశాడు. దీని ప్రకారం భారతీయులు మొదటి ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకారాన్ని అందిస్తే యుద్ధం తర్వాత స్వయం పాలన మరియు బాధ్యతాయుత పాలన భారతీయులకు ఇవ్వబడతాయని దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే ఈ విధంగా సంతృప్తి చెందిన నాయకులు హోమ్ రూల్ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఆగస్టు డిక్లరేషన్తో సంతృప్తి చెందిన సురేంద్రనాథ్ బెనర్జీ దీన్ని భారతదేశపు మ్యాగ్నా కార్టాగా వర్ణించాడు. ఆంగ్లేయులతో సత్సంబంధాలు కొనసాగించడానికి కాంగ్రెస్కి రాజీనామా చేసి 1917లో ఇండియన్ లిబరల్ ఫెడరేషన్ అనే పార్టీని కూడా స్థాపించాడండి. ఈ విధంగా మనం ఈరోజు క్లాస్లో అతివాద యుగం గురించి తెలుసుకున్నాం. మొదలగు ఉద్యమాల గురించి, స్వదేశీ ఉద్యమం గురించి, ముస్లిం లీగ్ స్థాపన గురించి, బెంగాల్ విభజన గురించి, అది ఎవరు స్థాపించారు, ఏ ఇయర్లో స్థాపించారు, ఏ విధంగా ఉద్యమం స్టార్ట్ అయిందనేవి మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో మనం గాంధీ యుగం గురించి తెలుసుకుందామండి. అంతేకాక లక్నో సమావేశం గురించి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.